నాకు అత్యంత సన్నిహితులు ఆర్థిక శాఖ మంత్రులు గౌరవనీయులు గత 10 సంవత్సరాల నుంచి నన్ను అబ్జర్వ్ చేసుకుంటూ ఎప్పుడైనా ఆ రూట్లో వస్తే ఇంతవరకు అంటే ఏ రాజకీయ నాయకుడిని ఎంతో మందిని చూసినా కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా ఎప్పుడు కూడా ఒక్క ప్రశ్న కూడా అడగలేదు ఎట్లా నడుస్తుంది హోటల్ అని. కానీ ఒక్క రాజేంద్రని మాత్రం ఎప్పుడు వచ్చినా కానీ అశోక్ రెడ్డి ఎట్లా నడుస్తుంది హోటల్ అని అడిగేవారు. గౌరవనీయులు ఆరోగ్య మంత్రులు అన్న రాజేంద్రన్న గారికి, అలాగే మనకు మన రాష్ట్రానికి ఎంతో పార్లమెంట్లో ఎంతో పేరు తెస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యులు మన ఫ్లోర్ లీడర్ జితేంద్ర రెడ్డి గారికి, అలాగే ప్రభుత్వ ఎమ్మెల్సీ గారు పల్లా రాజేశ్వరరెడ్డి గారికి, మరియు ఎమ్మెల్సీ నారాయణ లక్ష్మణరావు గారికి, అలాగే దేవరకద్ర ఎమ్మెల్యే మా యూత్ మాజీ సభ్యులు వెంకటేశ్వర రెడ్డి గారికి, మరియు సభాధ్యక్షులు మా రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు వెంకటరెడ్డి గారికి, అలాగే నా తోటి అసోసియేషన్ సభ్యులందరికీ మరియు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్సుమజ్జలు తెలియజేస్తున్నాను. అయితే ఎలాగూ టైం అయిపోయింది కాబట్టి ముఖ్యంగా రెండో విషయాలు చెప్తున్నాను మంత్రి గారికి. ఏంది అంటే జిఎస్టీ మనకి 18%, 12% నుంచి 5% తగ్గించడంలో ఎన్నిసార్లు తిరిగామో మాకు తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే మెసేజ్లు ఎన్నోసార్లు పంపించాం, చాలా మంది పాలు పంచుకున్నారు. దానికి కూడా మేమందరం అభినందనలు తెలియజేస్తున్నాం. అయితే దానికి ఎంతో సాహసోపేతంగా ఎన్నిసార్లు అయినా సరే నేను మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటా అని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్రమే కాకుండా మిగతా 5 రాష్ట్రాలతో కలుపు కూడా సౌత్ ఇండియా హోటల్స్ అసోసియేషన్ వారితో కలుపుకొని కూడా వారందరితో వారి ఆర్థిక మంత్రులను కలుపుకొని కూడా మంత్రి గారు జిఎస్టీ మండలి సభ్యులుగా ఉన్నారు కాబట్టి అక్కడ మన గురించి పోరాడి వాటిని 5%కు తగ్గించారు. అది నిజంగా చాలా చాలా గొప్ప విషయం, చాలా హర్షించదగిన విషయం. అయితే హోటల్లో 3 భాగాలు ఉంటాయి, ఒకటి క్యాటరింగ్, ఒకటి లాడ్జ్, ఒకటి రెస్టారెంట్. అదృష్టం 100% మనకి ఇలా ఫుడ్ మీద ఏమంటారు 7,500 రూపాయల కంటే ఏదైతే రూమ్ ఉన్నదో దానికంటే తక్కువ ఉన్న దాని మీద 5%కి వచ్చింది. చాలా సంతోషం. అయితే మంత్రి గారికి ఇంకొక విన్నపం ఏంది అని అంటే మేము ఇదివరకు కూడా లాడ్జ్కి సంబంధించి 2,000, 2,500 మినిమం రేట్ ఉండేలాగా చేయమని చెప్పేసి పలుమార్లు కూడా వినతిపత్రం సమర్పించడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఎప్పుడైనా మా గురించి కూడా ఒకసారి వారు మరొకసారి అక్కడ విన్నవించాలని, మా గురించి కూడా పోటీ చేయాలని చెప్పేసి లాడ్జ్ వాళ్ళ పక్షాన అందరితో కూడా నేను చాలాసార్లు మాట్లాడి వాళ్ళందరితో కూడా వాళ్ళందరి పక్షాన నేను వారికి మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఎక్కడ ఇంకొక విషయం, మన తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అత్యున్నతంగా ఆర్థికంగా పారిశ్రామికంగా అన్ని రకాలుగా ముందుకు పోతా ఉంది. అలాంటి రాష్ట్రంలో భారతదేశానికి ఒక రైతు ఎంత ముఖ్యమో, పంట పండించే రైతు ఎంత ముఖ్యమో అదే పంటను వండి పెట్టే హోటల్ వాళ్ళు కూడా అంతే ముఖ్యం. కాబట్టి వాళ్ళపైన కూడా ఏదైతే కక్ష సాధింపు చర్యలు ఏవైతే కొన్ని దగ్గరలో జరుగుతున్నాయో దయచేసి వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారి మీద కూడా మా అలాంటి చర్యలు లేకుండా చూడాలని కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.